మరి లగ్నం బలంగా ఉంది అని లేదా ఎలా తెలుసుకోవాలంటే అక్కడ ఖచ్చితంగా గురువు కానీ బుధుడు కానీ ఉండాలి. ఈవెన్తో బుధుడు ఉంటే కొంచెం ఇబ్బంది, 6వ ఇంటి అధిపతి కాబట్టి. కానీ బుధుడు దిగ్బలాన్ని ఇస్తాడు, మీకు మంచి లాజిక్ మైండ్ సెట్ని ఇస్తాడు. గురువు ఉండాలి ఫస్ట్ పాయింట్, అది మంచి ప్లేస్మెంట్. దిగ్బలం గురువు చేత చూడబడాలి లగ్నం. ఏ ప్లేస్ నుంచి అయినా చూసుకోండి. లగ్నం ఎదురుగా కూర్చొని సప్తమంలో కూర్చోవచ్చు, 9th హౌస్లో కూర్చోవచ్చు, లేదు మీకు పంచమంలో కూర్చొనైనా తన 9వ దృష్టితో చూడొచ్చు. మీ లగ్నం చాలా బలమైనదిగా మనం అప్పుడు తీసుకోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు మంచిగా తీసుకోవచ్చు. ఇదే కాంబినేషన్ నవాంశ లగ్నం మీది మేష లగ్నం అయితే కూడా వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోండి. సార్ నాది మరి మేష లగ్నం కాదు, నవాంశలో వృషభ లగ్నం వచ్చింది సార్ అంటే, అప్పుడు నేను వృషభ లగ్నానికి చెప్పే పాయింట్స్, రెమెడీస్ అవన్నీ కూడా అప్పుడు వర్తిస్తాయి. అయితే ఇది ఒకవేళ మీది వేరే లగ్నం అయినప్పటికీ నవాంశలో మేష లగ్నం అయిందనుకోండి, రాశి చక్రంలో మిథున లగ్నం అయిందనుకోండి, అప్పుడు మీకు ఆఫ్టర్ 36 తర్వాత నుంచి నేను చెప్పే ఈ రెమెడీస్, ఈ యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్ మరి ముందర నుంచి యాక్టివేట్ అవ్వదా అంటే, ఇవి అనుభవంలో చెప్పే విషయాలు, ఎక్కడ రాసేవి కావు, నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయాలు. ఆఫ్టర్ 40s తర్వాత నుంచి నవాంశ చక్రం యొక్క లగ్నమే ఎక్కువగా పనిచేస్తుంది. సింపుల్గా ఏంటంటే, లగ్నంలో రాజయోగం ఏర్పడింది అనుకోండి, మీ లగ్నం ఇంకా బలం పెరిగినట్టు. అంటే గురువు శనులు కలిసిన, ఈవెన్ శని నీచంలో ఉన్నాయి. ఎందుకంటే 9వ ఇంటి అధిపతి 10వ ఇంటి అధిపతి అయ్యారు మీకు. రాజయోగమే కదా అది, ధర్మకర్మాధిపి యోగమే కదా. లగ్నాధిపతి పంచమాధిపతి కుజుడు రవి లగ్నంలో కలిసిన, ఆ లగ్నానికి బలం పెరిగినట్టే. బేసిక్గా ఓవరాల్గా అసలు మనం ఈ లగ్నానికి, మేష లగ్నం వల్ల మీరు లగ్నాధిపతి మనకు వీక్ అని తెలుసుకున్న తర్వాత మెయిన్ 3 రెమెడీస్ ఎప్పుడు పాటించాలి. మేష లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసే విషయంలో మీరు ఖచ్చితంగా ఉండాలి. అంటే స్పోర్ట్స్ అన్నా ఆడాలి, జిమ్ అన్నా జాయిన్ అవ్వాలి, లేదు సెల్ఫ్గా ఇంట్లో మీరు ఎక్సర్సైజులు చేసుకోవాలి. తర్వాత కారకుడు, లగ్నానికి కారకుడైన రవిని మీరు ఆరాధించాలి. డెఫినెట్గా సూర్యోదయానికి ముందే లేచి సూర్యునికి నమస్కారం చేసుకొని ఆర్ఘ్యం వదలాలి. సో సూర్యుడి మంత్రం జపించినా జపించకపోయినా సూర్యుని అయితే చూడాలి, సూర్యోదయం ముందే నిద్రలేయాలి. అప్పుడు మీ లగ్నం కరెక్ట్గా పనిచేస్తున్నట్టు. ఈ లగ్నం పనిచేసిందంటే ఆటోమేటిక్గా మీకు కలగబోయే యోగాలు, దశలు ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా అనుభవిస్తారు, అనుభవంలోకి వస్తాయి కూడా. అంత ఇంపార్టెంట్. సో మేష లగ్నం వాళ్ళకి ఇవి నేను చెప్పదగిన రెమెడీస్ అండి.